హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీబాస్ కుకింగ్ అరోమా. ఇవాళ రెసిపీ ఏంటంటే కీమా సమోసా చేస్తున్నాను. సో దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ మనము కొంచెం పిండి, యాక్చువల్లీ గోధుమ పిండి అండ్ మైదా రెండు కలుపుతున్నానండి. నేను బై మిస్టేక్ సాల్ట్ వేసేసాను ఇందులో. సో సాల్ట్ ఒకటి, ఇంకా సాల్ట్తో పాటు ఫస్ట్ మనం పిండి పిసికి రెడీ చేసుకుందామండి. కొంచెం గట్టిగా మిక్స్ చేసుకోవాలండి పిండి, ఎందుకంటే సమోసా కదా, మనకి పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలి. సో అందరు చూస్తున్నారండి నా ఛానల్ని, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మెయిన్ థింగ్, అప్పుడే అందరికీ నా వీడియో వెళ్తుంది. సో ఈ విధంగా మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చోలే భటూరేకి ఎట్లా లూజ్గా మిక్స్ చేసుకున్నామో అలా మిక్స్ చేసుకోవద్దండి, ఇది కొంచెం గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఫస్ట్ ఇట్లా చపాతీ లాగా చేసి మళ్ళీ దాన్ని కట్ చేసి సమోసా చేస్తాం కాబట్టి. సో ఈ మధ్యన చాలామందికి ఏమంటారు, ఫీవర్స్ అవి ఇవి అటాక్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ద వెదర్ అవుట్ సైడ్. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ వానలో నానకండి, ఎస్పెషల్లీ కిడ్స్ సేఫ్గా ఉంటే బాగుంటుంది. స్కూల్కి పంపించేటప్పుడు కూడా వాళ్ళని చాలా సేఫ్గా, జాగ్రత్తగా, సెక్యూర్డ్గా, అంటే కోల్డ్ రాకుండా, ఫీవర్ రాకుండా చూసి పంపించండి. ఇప్పుడు నేను, ఇది మా మమ్మీ స్టైల్ అండి, పిండి మొత్తం పిసికిన తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి పిసుకుతుంది అనమాట. సో నాకు ఇంకా ఇది ఇట్లా అలవాటు అయిపోయింది. అందరు ముందే ఆయిల్ వేసేసి చేస్తారు కదా, నేను అలా కాదనమాట, ఇలాగ లాస్ట్కి ఆయిల్ వేసి పిసుకుతాను. ఇలాగా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అట్లయినా ఓకే. అంటే దానికైతే మురుకులు అవి చేసేటప్పుడు మాత్రం మేము కంపల్సరీ ఆయిల్ అనేది పిండిలోనే మిక్స్ చేసేస్తాము. చూడండి ఇలాగా. సో దీని ఒక 10 minutes మనం రెస్ట్ చేద్దాము. 10 minutes అంటాం కానీ మనం ఈ కర్రీ ప్రాసెస్ అయ్యేంత వరకు ఇది రెస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, నేను ఫస్ట్ కడాయి పెట్టేశాను. కడాయి వేడి అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నేను వెరీ లైట్గా, చాలా తక్కువ ఆయిల్ వేస్తున్నాను. 1.5, దీంతో 1.5. ఎందుకంటే మనము డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ వాడుతున్నాను. ఒకటే ఒక ఆనియన్, ఇంకా 3 green chilies. యాజ్ యూజువల్ నేను ఎప్పుడు మీరు చూస్తారనుకుంటా, ఎప్పుడు 3 green chilies 4 green chilies అనే అంటున్నారు. బికాస్ క్వాంటిటీ తక్కువ కాబట్టి 1/2 kilo కీమా. ఇంకొకటి ఏంటంటే, మా ఇంటి దగ్గర జూడియో ఉందండి, జూడియో స్టార్ విని ఉంటారు మీరు. దాంట్లో ఏంటంటే మనకి కీమా వితౌట్ బోన్ కూడా దొరుకుతుంది అనమాట. బోన్స్ మెయిన్, నేను చేసే రెసిపీస్కి బోన్స్ వేస్ట్ అవుతున్నాయని నేను తీసుకోవట్లేదు. సో ఇలాగ కొంచెం కుక్ అయినాక తగినంత సాల్ట్ వేసేస్తున్నాను. చిన్న మిరపకాయల ఘాట్ అండి, ఈ మిరపకాయలు కూడా మా చెట్టువే. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 tablespoon. సారీ, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు దీంట్లో నేను కీమా వేసేస్తాను. ఒక చిన్న టిప్ అండి, మనం కీమా మంచిగా కుక్ అవ్వాలి అంటే సిమ్లో పెట్టి కుక్ చేయాలి. అంటే మనకి ఇట్లా పొడి పొడిగా రావాలి కదా. ఇప్పుడు మనం చేసేది సమోసా కాబట్టి
మనకి పొడి పొడిగా రావాలి కాబట్టి మనం సిమ్లో పెట్టి కుక్ చేస్తూ ఉండాలి. అట్లయితేనే మనకి పొడి పొడిగా వస్తుంది. సో ఫస్ట్ దీంట్లో నుంచి వాటర్ అనేది బయటికి రావాలి. వాటర్ బయటికి వచ్చిన తర్వాతే మనము చేయొచ్చు. ఓకే అండి, యాక్చువల్లీ నేను మెంతం వేయడం మర్చిపోయాను. చాలా ఘాటు అయ్యే వరకు అంత కాన్సన్ట్రేషన్ అంతా దీనిపైన ఉండిపోయి నేను మెంతం వేయడం మర్చిపోయాను. నో ప్రాబ్లం, ఇప్పుడు కుక్ అయిపోతుంది. కొంచెం అందుకే అంత సైడ్కి అనేసి ఫస్ట్ ఇది కుక్ అయిన వెంటనే మనం అంతా మిక్స్ చేస్తాము. ఓకే అండి, ఇప్పుడు ఒక 8 to 10 minutes అవుతుంది. నేను సిమ్లో పెట్టాను, ఇప్పుడే హైలో చేశాను అనమాట. సిమ్లోనే పెట్టి కుక్ చేసుకున్నాను నేను 8 నుంచి 10 minutes. ఇంకా కూడా వాటర్ ఉంది చూడండి. ఈ వాటర్లోనే నేను ఏం చేస్తానంటే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు, 1 teaspoon అంతా కారం, పచ్చిమిరపకాయలు నేను వేసినవి చాలా అంటే చాలా ఘాటుగా ఉన్నాయండి. అది నా దగ్గర ఉన్న గార్డెన్లో నుంచి తెచ్చిన చిల్లీస్. ఫస్ట్ అంటే ఒక చెట్టు ఏమో నార్మల్ స్పైసీ ఉన్నాయి, ఇవేమో చాలా ఘాటు ఉన్నాయి. కొంచెం ధనియా పౌడర్ ఒక 1 tablespoon, అన్నీ 1 ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు జీరా పౌడర్ 1/2 teaspoon జీరా పౌడర్, 1/2 teaspoon గరం మసాలా. డ్రైగానే ఉండాలండి. అంటే ఇప్పుడు మనం సమోసా కాబట్టి, స్టఫింగ్ కాబట్టి చాలా డ్రైగా ఉండాలి. మనం ఇది డ్రై అయ్యే వరకు, అంటే మొత్తం వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోవాలి, వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఇదండి మొత్తం దగ్గరికి అయిపోయింది. కింద అడుగంటుతుంది చూడండి, ఇలాగ మనం చేసుకోవాలన్నమాట. స్లో కుక్ చేస్తే ఏంటంటే ఇక ఇట్లా పొడి పొడిగా ఇలా వస్తుంది. అందుకనేసి స్లో కుక్ చేయమని చెప్పేసి చెప్తున్నాను. స్లో కుకింగే చేయండి. సో ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఆరనిద్దాము, చల్లగా అవనిద్దాము. ఇదండి పిండి నానింది మంచిగా. స్టార్ట్ చేద్దాము సమోసా చేయడము. ఫస్ట్ మనం ఇలా రౌండ్గా సన్నగా చేసుకోవాలి. సో ఎంతమంది నా ఛానల్ని చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. లాస్ట్ వీడియోకి కామెంట్స్ వచ్చాయి, ఇంకా కొంచెం కామెంట్స్ పెడితే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఇలా మనం హాఫ్లో కట్ చేసుకోవాలి. హాఫ్ కట్ చేసుకున్నాక కొంచెం వాటర్ అనేది పెట్టాలండి. వాటర్ పెట్టి ఇలాగ దీన్ని ట్రయాంగిల్ షేప్లో మోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కోన్ షేప్లో అయినాక మనం దీన్ని ఇలా చేతిలో ఇలా రౌండ్ చేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఆల్రెడీ నేను చేసి పెట్టానండి, ఎందుకంటే మనం టైం అనేది సేవ్ చేయవచ్చు కదా అన్నట్టు ఆల్రెడీ నేను చేసి పెట్టేశాను. ఇలా కొంచెం లోపలికి వెళ్ళడానికి నేను ఇలా చేస్తున్నాను. ఓకే, కొంచెం వాటర్ పెట్టుకొని స్టిక్ చేసుకోవడం అంతే. ఎంతమందికి సమోసా అంటే ఇష్టమో, స్పెషల్లీ కీమా సమోసా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి. ఇలా చేయండి, చేసి ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా చేయాలో మీరు ట్రై చేశారనుకోండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. చాలా ఈజీ.
ఈ వెదర్కి ఇలాంటి స్పైసీ ఫుడ్ బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవడము అవన్నీ మనకి ఎక్స్పెన్సివ్ పడుతుంది కాబట్టి మనం ఇంట్లోనే చేసుకోవడం ఈజీగా ఉంటుందని నేను ఇది చూపిస్తున్నాను. ఆయిల్ కూడా నేను ఒక సైడ్ వేడి పెట్టేశానండి, వేడి కావడానికి పెట్టేశాను. టైం వేస్ట్ చేయవద్దు. వీడియో లెంత్ అయిపోయింది అనుకోండి, చాలామంది బోర్ ఫీల్ అవుతారు చూడడానికి. మైదా వేసాను కదా, నేను మైదా వేసినందుకు కొంచెం స్ట్రెచ్ అవుతుంది పిండి, ఈజీగా ఉంటుంది అనమాట. మనము స్టిక్ చేసుకోవడానికి కానీ దేనికైనా కానీ ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా వస్తుంది సమోసా. ఓకే, ఇలా ఉంది సమోసా. మరి ఆయిల్ ఎక్కువ వేడి కావద్దండి, నార్మల్గా వేడి అవ్వాలి. నార్మల్గా అంటే మనం ఏదైనా పిండి వేసి చూద్దాము. ఎక్కువ మళ్ళీ అది ఆయిల్ కొంచెం వేడి కాగానే మనం చాలు, ఇది సిమ్లో పెట్టేద్దామండి. సిమ్లో పెట్టి మెల్లగా, ఆల్రెడీ నేను ఇలా చేసి పెట్టాను, ఒక్కొక్కటి వేసేస్తాను. స్టిక్ అయిపోయింది. చూడండి ఇలాగా అన్నీ వేసేసాను. స్లోగా కుక్ చేసుకోవాలండి, చాలా అంటే చాలా స్లోగా కుకింగ్ అవుతేనే మనకి లోపల లేయర్ అనేది, లోపల ఆల్రెడీ కీమా కుక్ అయిపోయింది, మనకు అవసరం లేదు. కానీ లోపల మనం ఇట్లా ట్రయాంగిల్లో ఇచ్చేసాం కదా, లోపల కుక్ అవ్వాలి అంటే మనం కొంచెం స్లోగా కుక్ చేసుకోవాలి. చూడండి మనకి ఈ కలర్ వస్తే చాలు, ఈ కలర్ వరకు మనము ఫ్రై చేసుకున్నాము. సో ఇది అండి మన కీమా సమోసా. దీన్ని టొమాటో కెచప్తో తింటాను. సో ఎంతమందికి కీమా సమోసా అంటే ఇష్టమో చెప్పండి. ప్లీజ్ ట్రై చేయండి, ఇంట్లో రెసిపీ ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి పెట్టండి. నేను ఒకటి తిని చూస్తాను, చాలా వేడిగా ఉన్నట్టున్నాయి, టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ ఉట్టిగా తింటాను, ఉట్టిగా తినేసి టేస్ట్ చెప్తాను. చాలా బాగుందండి. నేను అనుకునేదానికంటే ఇంకా బాగా వచ్చింది. సూపర్ అండి. అది ఇప్పుడు మనము సాస్తో ట్రై చేద్దాం. చిన్నపిల్లలకి అందరికీ సాస్ అంటేనే ఇష్టం, మరి సాస్తో తింటారు కాబట్టి. సాస్ ఇంకా బాగుంది. ఇప్పుడు ఈరోజు మా పిల్లలు అంటే మా తమ్ముని పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎంజాయ్ చేయడానికి. సో ప్లీజ్ అండి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.